4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశంలో ఎవరికి దక్కని గౌరవం నందమూరి తారక రామారావుకి సొంతమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీష్ రావు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న సోమిరెడ్డి. సైఫ్పై దాడి, థానేలో అసలు నిందితుడి అరెస్ట్. భారతదేశంలో ఎవరికి దక్కని గౌరవం నందమూరి తారక రామారావుకి సొంతమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది. ఇంకో పక్కన మీరు చూస్తే అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు. మనలందరినీ మదరాసి అని పిలిచేవారు. అలాంటిది ఢిల్లీని గజ గజలాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఇంకో పక్క మీరు చూస్తే సమిక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు. అభివృద్ధి అంటే చేసి చూపించాడు. సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజులోనే 2 రూపాయల కేజీ బియ్యం. ఈరోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను 35 రూపాయలు, ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి, గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు. ఈరోజు దేశం అంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి చూస్తే రాజకీయాలంటే వేలు ముద్రేసేవాళ్ళు కాదు, చదువుకునే వాళ్ళు రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. బీసీలు అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. ఈరోజు ఈ మైదుకూరులో కూడా బీసీ గెలిచాడంటే, సుధాకర్ యాదవ్ గెలిచాడంటే అది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషను. ఈరోజు ఆయన కళ మనం నిజం చేసే పరిస్థితికి వచ్చాం. ఇవే కాదు, మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే అన్ని కార్యక్రమాలు జరిగాయి. మనం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి, ఎన్టీఆర్ ఒక ఆదర్శం, ఆయన జీవితం ఒక సందేశం. మనవారిగానే ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తిగానే పుట్టాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. నిరంతరం శ్రమపడ్డాడు. క్రమశిక్షణతో బతికాడు. ఈరోజు మీరు చూస్తే మనం మాట్లాడుకుంటుంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ సినిమా జీవితంలో ఈరోజు ఎన్టీఆర్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే రాముడు ఎట్టుంటాడో తెలియదు కానీ రాముడి రూపాన్ని ఎన్టీఆర్లో చూసుకున్నాం. ఒక రాముడే కాదు, ఒక శ్రీకృష్ణుడు ఎట్టుంటారు ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఆయన జీవితంలో మనం చూస్తే ఇప్పుడే కాదు ఇంకా మళ్ళా పుట్టరు. ఒకవేళ ఆయన చేసిన పాత్రలు చేయాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే పుట్టాలి తప్ప ఎవరికి సాధ్యం కాదు.
టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. ఈ ఘోర ఘటనల మీద విచారణకు సమీక్షకు ఆదేశించింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతటి అవమానల ఈ ఘోర మాటలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినారు అని కేంద్ర ప్రభుత్వమే చాలా సీరియస్గా స్పందించటం, వెంటనే బెత్తరపోయినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు నిన్న అమిత్ షా గారు విజయవాడకు పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన కాళ్ల వేళ్ల భంగపడి ఆ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా మరో ప్రకటన. మొదటేమో ఒక సీనియర్ ఐఏఎస్ సీనియర్ అధికారి నుంచి సమీక్షకు పంపుతున్నాము అని చాలా స్పష్టంగా ఆదేశాలిస్తే రాత్రి హడావిడిగా ఇచ్చినటువంటి ఈ ప్రకటనలో అధికారికమైనటువంటి సంతకాలు ఏవీ లేకుండా తమాషగా ఉంది కూడా ఈ రద్దు ప్రకటన జియో. కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేరుతో వచ్చింది. అదేమో ఆశిష్ వి గవాయ్ డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తో పలానా సంజీవ్ కుమార్ జిందాల్ అడిషనల్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంపుతున్నామోనని చాలా స్పష్టంగా పంపితే ఈ రెండు ప్రకటనలు ఇవి. ఒకటి, కేంద్రం అనుమానంగా కొండ మీద జరుగుతున్న అపచారాలకు దుర్ఘటనలకి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశంగా పరిగణించి వాళ్ళు ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని 17వ తారీఖున ప్రకటించటము. దాని మీద వెంటనే నిన్న అమిత్ షా గారు రాగానే చంద్రబాబు గారు ఆయన్ను మక్కువ చేసుకుని వెంటనే నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత కంట్రోల్ రూమ్ ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ప్రకటన రావటం అంటే ఎంత. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రంలో 26 జనవరి నుంచి కొత్తగా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దానికంటే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎలా కోతలు పెట్టాలనే దాని మీదనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందేమో అందరికీ పరమాన్నం పెడతా అని చెప్పిండు, కానీ పవర్లోకి రాగానే ప్రజలందరికీ పంగనామాలు పెట్టినట్టుంది రేవంత్ రెడ్డి తీరు. మీరు వారి 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు. 6 గ్యారంటీల్లో చివరి హామీ చేయూత, వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్, అది అమలు కాలేదు. పోనీ ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్నైనా అమలు చేస్తాడేమో నిజాయితీగా అంటే దాని విషయంలో కూడా అన్ని కోతలే ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అందులో రేషన్ కార్డుల విషయంలో కానీ, వ్యవసాయ కూలీల విషయంలో కానీ,
రైతు బంధు విషయంలో కానీ పేదలకు ఇల్లు అందించే విషయంలో కానీ అన్నీ కూడా కోతలే ఉన్నాయి. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు 26 జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు. అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. దీని మీద కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి ఓ బహిరంగ లేఖ రూపంలో కూడా తేబోతా ఉన్నాం. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఓపెన్ లెటర్ కూడా నేను రాస్తా ఉన్నా. ఐఎమ్ రిలీజింగ్ దిస్ ఓపెన్ లెటర్ ఆన్ రేషన్ కార్డ్స్. ఈ రేషన్ కార్డ్స్ విషయంలో ఇవాళ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేశాలను సర్వేకి వచ్చిన అధికారుల మీద వెలుబుచ్చుతూ ఉన్నారు. పాపం రేవంత్ రెడ్డిది, శాపం అధికారులది అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? రేషన్ కార్డుల సెలక్షన్ ఎక్కడ జరగాలి? గ్రామాల్లో జరగాలి. వీళ్ళు గ్రామాల్లో అసలు ఎవరు అర్హులు అనేటువంటిది చూడకుండా మొన్న కులగణన సర్వేను బేస్ చేసుకొని కులగణన సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ లిస్టును మాత్రమే వీళ్ళు ప్రింటౌట్ తీసి గ్రామాలకు పంపినారు. మరి అంతకుముందు ప్రజలు ఆన్లైన్లో మీ సేవల ద్వారా అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్లో మీ సేవలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారు. దాన్ని పరిశీలించడం లేదు. గతంలో ప్రజాపాలన దినోత్సవాలనే పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలని దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టారు. ఆ దరఖాస్తులన్నీ చెత్తబుట్టల పాలు చేసిండ్రు. కనీసం ఆన్లైన్ కూడా. ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చేయాలని టీడీపీలో పలువురు సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి తొలుత లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ ప్రతిపాదనను సమర్థించారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే డిమాండ్ వినిపించారు. ఉప ముఖ్యమంత్రి పదవికి నారా లోకేష్ 100% అర్హుడన్నారు. ఈ మేరకు ఆదివారం సోమిరెడ్డి ట్వీట్ చేశారు. రాజకీయంగా లోకేష్ ఎన్నో డక్కా మొక్కీలు తిని అవమానాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. యువగళం పాదయాత్రలో తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారన్నారు. లోకేష్ బాబు పోరాట పటిమను చూసి టీడీపీ క్యాడర్తో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కూడా ఆయన నాయకత్వానికి జైకొట్టిందని చెప్పారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన అసలైన నిందితుడిని తానేలో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి నిందితుడు విజయ్ దాస్ ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా అతడిని ఓ రెస్టారెంట్ సమీపంలో గుర్తించినట్లుగా తెలిపారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు ముంబై డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా అంతకు ముందు ఛత్తీస్గఢ్లోని దుర్గా రైల్వే స్టేషన్ ఓ అనుమతిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసింది. ఇదిలా ఉంటే గురువారం నాడు తెల్లవారుజామున సైఫ్ పై బ్రాందాలోని ఆయన నివాసంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ ఘటనతో బాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనకాపల్లి పార్లమెంట్ మెంబర్ సీఎం రమేష్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, జనసేన నాయకులు తోట నగేష్, ఎన్డీఏ కూటమి నాయకులు. కొంచెం ఎలా వచ్చింది హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బొడిగేపల్లి గ్రామంలో 1.5 కోట్లతో పీడబ్ల్యూడీ రోడ్ నుండి బొడిగేపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అక్కన్నపేట మండలం బంజారాహిల్స్ తాండాలో త్రాగునీటి పైప్ లైన్లు, నలాలను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు బంజారాహిల్స్ తాండాను గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేస్తామని, రోడ్ల సౌకర్యం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
రకాల సహకరించారు. చిన్న పేరు తప్పుడు ఇంటెన్షన్ కాదు అది. అన్నా చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి హుస్నాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహెడ, చిగురుమామిడి, ఈరోజు అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం. ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది. తప్పకుండా వాటన్నింటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్నాబాద్ వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా, త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా, విద్యా వ్యవస్థ పరంగా, వైద్య వ్యవస్థ పరంగా, ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక దేవీ చౌక్ సెంటర్లో వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు అని కిలో ₹2 బియ్యం పథకం పెట్టి ప్రజల్ని ఆదుకున్నారని, బడుగు బలహీన వర్గాల వారికి ఒక శక్తిగా నిలబడిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. పాదాలతో అణిచిపెట్టి హైదరాబాద్లో శాంతిని నిలబెట్టిన వ్యక్తిలో ప్రథముడు. ఆయన ప్రవేశపెట్టిన గొప్ప కార్యక్రమాల్లో ₹2 కిలో బియ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద పేరు వచ్చిందారు. అంటే టార్చ్ బేరర్ అంటారా, అలాంటి వాళ్ళని ప్రపంచానికి చాలా విషయాలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తులను టార్చ్ బేరర్స్ అంటారు. అలాంటి మహానుభావుడైన ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారు నిలిచిపోయారు. ఆయనకి చెప్పడానికి మనకున్న సమయం చాలదు, ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి. మన మహాగణాధిపతి నమః, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దగ్గర ఉన్న గోకవరం ఇది. ఈరోజు చాలా మనం అందరం కూడా ఒక మహానుభావుడు తలుచుకోసం రోజు. ఆ మహానుభావుడే నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని యుగ పురుషుడిగా చెప్తూ ఉంటారు. ఆ మహానుభావుడు భారతదేశానికి చాలా చాలా ముఖ్యమైన నాయకుడైన. చాలా కారణాల వల్ల ఆయన భారత ప్రధాని కాకపోవచ్చు, కానీ ఆయనకి భారత ప్రధానిగా సమర్థవంతంగా భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగల మోడీ గారి తర్వాత ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళగలిగే సమర్థత ఉన్న నాయకుడు. అయితే ఆలస్యంగా రాజకీయాల్లోకి రావడం వల్ల, అలాగే వచ్చిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల తొందరగా ఆయన మనల్ని ఈ లోకం విడిచి వెళ్ళిపోయారైనా. అటువంటి రోజు ఈరోజు ఆయన లోకం విడిచి వెళ్ళిపోయిన రోజు ఇది. దీన్ని మనం అందరం కూడా తలుచుకుంటూ జై శ్రీరామ్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల గుండెల్లో వెలుగుతున్నటువంటి ధీరుడు. 1982లో పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పి బడుగు బలహీన వర్గాలలో అవసరాలు తీర్చి అండగా ఉండి అందరం ఎక్కించినటువంటి నాయకుడు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగోడు కాళ్ళనెత్తుకొని తిరిగేలా రాజకీయాన్ని కొత్త పొందలు
తిప్పించినటువంటి నాయకుడు. అదేవిధంగా రాష్ట్రంలో తీవ్రమైన కరువు కొరలో చిక్కుకున్న సమయంలో ప్రజలందరూ ఆహాకారాలు చేస్తున్న సమయంలో 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మహనీయుడు నందమూరి తారక రాముడి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ గోకవరం మండల అధ్యక్షుడిగా ఆయనకి ఇవే మా ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా జోహార్ ఎన్టీఆర్. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి యొక్క యుగ పురుషులు వర్ధంతి సందర్భంగా మా జనసేన పార్టీ బీజేపీ పార్టీల యొక్క ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షులు ఇనకోటి దొరగారు, మాజీ మండలాధ్యక్షులు రెడ్డి గారు ఆధ్వర్యంలో మా బీజేపీ నాయకులు జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈవేళ ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమానికి మా నాయకుడు కంబాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యం వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఏం చేస్తారంటే ఈవేళ ఉదయం టీడీపీ వారు ఆయనకి వర్ధంతి కార్యక్రమం చేసేటప్పుడు కూటమి కదా మమ్మల్ని కూడా పిలుస్తారని చెప్పి మేము ఆశించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంలో బీజేపీ జనసేన అనేటటువంటి 3 కూడా మరి ఏకపక్షంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వారు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు పిలిచినా పిలవకపోయినా మహనీయుల యొక్క వర్ధంతి కార్యక్రమానికన్నా పిలుస్తారేమని చెప్పి ఆశించడం జరిగింది. కానీ వారు పిలవలేదు. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా మా ధర్మం ప్రకారంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం జరిగింది. ఘనంగా కూడా జరిగింది. పిలిచిన వెంటనే మీడియా మిత్రులు కానీ మా బీజేపీ మరి జనసేన నాయకులు కానీ రావడం జరిగింది, గాజింగు నాని గారితో సహా. ఇలాంటి కార్యక్రమాలు ఆయన మెడలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదానికి కారకులతో పాటు అమాయకులు కూడా బలవుతున్నారని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ అన్నారు. ఈ నెల 1 నుండి 31 వరకు జరుగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నాగోల్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ అమర్నాథ్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వాటికి కళ్ళజోడులు అందించారు. అనంతరం డ్రైవర్లతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ రమేష్ మాట్లాడుతూ నెల 1 నుండి 31 వరకు ప్రతిరోజు రోడ్డు భద్రతపై ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యమైనదని, అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతున్నారన్నారు. యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన, ఆర్టీసీ ఆటో డ్రైవర్లకు సదస్సులు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టడం, వాహనాలు నడపడం, అతివేగం వల్ల ఓ కుటుంబ పెద్ద మరణిస్తే ఆ తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కొత్త బ్యాచ్ అది యాక్చువల్గా ముందు గ్యాస్ ప్రాబ్లం కూడా ఇది అన్నీ చెక్ చేసి 2 days తర్వాత ఏం లేదులే, లివర్ ఇన్ఫెక్షన్ ఉంది, హెపటైటిస్ బి ఎఫెక్ట్ అయింది. అప్పటి నుంచి 5 months పడేసాను. నా బ్యాక్ పెయిన్కి మరి నాన్న సతాయించింది.
నేను ఎప్పుడు మత్తు పానీయాలను తాగి డ్రైవ్ చేయను. నేను ఎప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించి చేస్తూ అలసిపోయినప్పుడు ట్రాఫిక్ నియమాలను పూర్తిగా తప్పకుండా నేను ఎల్లప్పుడూ హెల్మెట్ మరియు సంవత్సరాల సందర్భంగా ఈరోజు మనం నాగోల్ డ్రైవింగ్ ట్రాక్ లో ఐ టెస్టింగ్ క్యాంప్ అగర్వాల్ ఉచిత కంటి పరీక్షా శిబిరం మనం అగర్వాల్ ఐ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేశాము. డాక్టర్ స్టాన్లీ గారు వాళ్ళ టీంతో వచ్చారు. ఇప్పటివరకు సుమారు 35 మందికి టెస్ట్ చేశారు. ఒక 10 పీపుల్కి అలా విజన్ కొంచెం కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా హెవీ వెహికల్ డ్రైవర్స్ కూడా టెస్ట్ శనివారం ఎక్కువ వస్తారు. వాళ్ళు కనీసం ఒక 30-40 మంది వస్తారు. వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేసి అవసరం ఉంటే వాళ్ళు స్పెక్స్ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఫ్రేమ్స్ లెన్సెస్ మాత్రం ఫ్రీగా ఇస్తారు. ఆ ఫ్రేమ్స్కి నామినల్ కాస్ట్ చేసి నామినల్ ప్రైస్ పెట్టి ఇస్తారు. మనందరికీ తెలుసు విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ డ్రైవింగ్లో. ఎంత విజన్ బాగుంటే, ఎంత క్లారిటీ బాగుంటే, ఎస్పెషల్లీ నైట్ విజన్ కూడా ఉండే ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది. యాక్చువల్లీ నైట్ విజన్ కూడా చెక్ చేసి వాళ్ళని జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా ఇది జరుపుకుంటాము. అయితే తెలంగాణలో మన ముఖ్యమంత్రి మరియు మన మినిస్టర్ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి జనవరి 31 జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి భాగంగా మా నాగోల్ ఆర్టీఓ ఆఫీస్లో ఇవాళ ఫ్రీ ఐ చెకప్ని నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి మా రేడియస్లో ఉన్న కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి రోడ్డు సేఫ్టీ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. రోడ్డు భద్రత అనేది మన లైఫ్లో ఒక పార్ట్గా మనం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది కానీ అసలు తగ్గట్లేదు. 2 వీలర్లో వెళ్ళే వాళ్ళు చాలా రిస్క్లో ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశంలో ఎవరికి దక్కని గౌరవం నందమూరి తారక రామారావుకి సొంతమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీష్ రావు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న సోమిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.